చెప్పండి డాక్టర్ గారు. జనని ఇవాళ పోస్ట్ లంచ్కి హాస్పిటల్కి వస్తాను సార్. ఇప్పుడే మాట్లాడాను సార్. తను వచ్చాక నేను చెప్తే నా మాట వినకపోవచ్చు. దయచేసి మీరు మాటగా చెప్తే తను కన్విన్స్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే, వస్తాను. ఈలోపు వీలైతే మళ్ళీ తనతో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. షూర్ సార్, ట్రై చేస్తాను సార్. ఓకే, ట్రై చెయ్యాలి, అంతే. చేసి తీరాలి, తప్పదు. జనని వస్తుందంటావా? ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారని చెప్పావు కదా, తప్పకుండా వస్తుంది. అదిగో వదిన వచ్చేసింది. వదిన పంక్చువాలిటీ ఏ వేరు. రండి వదిన, కూర్చోండి. పెనం అవసరం లేకుండా మొహం మీద పేలాలు వేయించేస్తుంది. ఎమ్మెల్యే గారు ఎప్పుడొస్తారు? బయలుదేరారు, ఈ పాటికే రావాలి. వారి కోసం వెయిట్ చేస్తున్నాం. నాకు ఇవ్వాల్సిన అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ లెటర్ రెడీ చేశారా? ఎమ్మెల్యే గారితో మీటింగ్ అయ్యాక ఆ లెటర్ గురించి ఆలోచిద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నమస్తే సార్, కూర్చోండి. కూర్చోండి. ఏమ్మా జనని, ఎలా ఉన్నావు? మీలాంటి వాళ్ళ ఆదరాభిమానాలు ఆశీర్వాదాలతో బానే ఉన్నాను సార్. మంచి వాళ్లకు మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయమ్మా. ఏమ్మా జనని, నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళడానికి కారణం గుణ అని విన్నాను. నిన్నేమైనా అన్నాడా? ఇబ్బంది పెట్టాడా? అసలు ఇష్యూ ఏంటి? ఛాన్స్ దొరికింది, వదలదు. అరిచానని, తిట్టానని, వేధించానని ఉన్నవి లేనివి జోడించి మసాలా దట్టించి మరీ చెప్తుంది. నేను వింటూ భరించాలి. ఇప్పుడు బాల ఆమె కోట్లో ఉంది కదా, ఎలా అయినా ఆడుకుంటుంది. చెప్పమ్మా, నువ్వెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. భయమా? దానికా? దాన్ని చూసి ఎవరన్నా దడుచుకోవాల్సిందే. అయ్యో, అదేం లేదు సార్. సార్ చాలా మంచివారు, చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కూల్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. వర్క్ విషయంలో కాస్త శ్రద్ధగా పనిచేయమని సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. బాగా కలిసిమెలిసి కలుపుగోలుతనంతో మెలిగే మనిషి సార్. ఎవరినైనా తన మనుషుల్లా అభిమానిస్తారు. మరి క్యాన్సిలేషన్ ఆలోచన ఎందుకు? పర్సనల్ రీజన్ సార్. నాకు చెప్పకూడదా అమ్మా? ఇంటికి హాస్పిటల్కి బాగా దూరం అయిపోతుంది సార్. క్యాబ్స్ కూడా టైంకి దొరకడం లేదు. ఇంట్లో అమ్మగారే పెద్దవారు, మీకు తెలుసు కదా. ఆవిడని నేనే చూసుకోవాలి. ఒక్కోసారి లేట్ అయితే ఆవిడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పైగా ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది సార్. ఇల్లు హాస్పిటల్ బ్యాలెన్స్ చేయడం కుదరదనిపిస్తుంది. పేషెంట్లకి పూర్తిగా న్యాయం చేయలేనేమో అనిపిస్తుంది సార్. తను నా గురించైనా ఇంత కూల్గా గ్రేట్గా చెప్తుంది. ఇది కళా నిజమా? చాలా సింపుల్ రీజన్స్ అమ్మా. క్యాబ్ దొరకదు అనుకుంటే కార్ ఏర్పాటు చేస్తాం. అటు ఇటు కుదరదు అనుకుంటే హాస్పిటల్లోనే అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. గుణ, నీ ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు సార్, తనే ప్రాబ్లం. ఏంటి అంటే తనే ప్రాబ్లమ్స్ చెప్పింది కదా సార్. నేను సొల్యూషన్స్ కూడా చెప్పాను కదయ్యా. లేదు సార్, నేను భరించలేను. దేన్ని భరించలేను అంటున్నావు? చెప్పాను కదా సార్, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. పేషెంట్స్కి న్యాయం చేయలేను. నన్ను నేను వంచుకోలేను. భరించలేను అన్న ఒక్క మాటలో అర్థం నేను గ్రహించానమ్మా. గుణ సార్, ఒక్క నిమిషం వెళ్ళారా? ఎస్ సార్. చూడు గుణ, నువ్వంటే నాకు చాలా గౌరవం. జనని చెప్పే కారణాలేవి
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే అంత పెద్దవిగా నాకైతే అనిపించడం లేదు. తన మంచితనం, నీ గురించి చెడుగా చెప్పలేకపోవడం, మీ మధ్య ఏదో డిఫరెన్స్ ఉందనేది కన్ఫామ్. సర్దుకుని తనతో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేయగుణా. లేకపోతే నువ్వు ప్రాణంగా భావించే ఈ ప్రొఫెషన్ నుంచే నువ్వు పర్మనెంట్గా రిటైర్ అవ్వాల్సి వస్తుంది. ఆలోచించుకో. గతం విప్పుతాడా? గొడవంతా వివరిస్తాడా? చూడమ్మా జనని, తను చెప్పాల్సింది తను చెప్పాడు, నేను చెప్పాల్సింది కూడా తనకు చెప్పాను. ఒక్క పక్కే వింటే ఎలా సార్? ఏమిటమ్మా అది? నేను వింటాను. రా రామ్మా. ఏం చెప్పాడు సార్? నువ్వు చెప్పినట్టుగానే చెప్పాడమ్మా. చూడమ్మా, నువ్వు ఈ అగ్రిమెంట్లోకి రాకముందు నుంచి నువ్వు నాకు బాగా తెలుసు. పిల్లలతో నీ ఒంటరి పోరాటం నాకు తెలిసిన విషయమే. మీ అమ్మగారి ఆరోగ్యం, నువ్వు చెప్పే కారణాలకి పొంతన కుదరడం లేదు. నువ్వు చెప్పిన రీజన్సే క్యాన్సిలేషన్కి కారణాలంటే నేను నమ్మను. మీ మధ్య స్పర్ధ ఉందన్నది మాత్రం స్పష్టం. కూతుర్లా భావించి నీతో ఒక విషయం చెప్తాను, వింటావా? ఇప్పటిదాకా సాగిన జీవితం వేరు. పిల్లలు పెద్దాళ్ళవుతున్నారు. ఇన్నేళ్లలో నిన్ను చాలామంది అడిగుంటారు. నిన్ను నువ్వు సమర్థించుకుని వాళ్ళకి సమాధానం చెప్పుంటావు. కానీ రేపటి రోజు అలా కుదరదు. కన్యాదాత ఎవరు అని ప్రశ్నించినప్పుడు నీ సమర్థింపు మాటలకి వాళ్ళు విలువ ఇవ్వరు, అంత బలమూ ఉండదు. నాలాంటి వాళ్ళ సహకారమే నీ మాటలకు బలాన్నిస్తాయి. నాలాంటి వాళ్ళు నీ పట్ల సహకారంతో ఉంటేనే పిల్లల భవిష్యత్తు బావుంటుంది. ఆలోచించుకో. చూడండి, మీరు చెప్పినవేవి పరిష్కరించలేనివేం కావు. మీరిద్దరూ ఓ అండర్స్టాండింగ్కి వచ్చి కలిసి పనిచేస్తే ఓకే. లేకపోతే నాకు నా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అదంతా అవసరమా? ఆలోచించండి. ఫ్రెండ్లీగా ఉండండి. ఎందుకు లేనిపోని గోలు? చెయ్యి ఇవ్వమ్మా. గుణ, నేను తనతో కలిసి పనిచేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్. ఆ కండిషన్స్కి ఓకే అంటేనే నేను పనిచేస్తాను.